హైదరాబాద్ వాసులందరూ కూడా అలర్ట్ గా ఉండండి. భారీ వర్షం కురుస్తోంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకున్న వారు ఒక్కరికి 10 సార్లు ఆలోచించుకోండి. అలాగే ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలనుకున్న 100 సార్లు ఆలోచించుకోండి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండి మీకు చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఎక్కడ కూడా స్టూడియోల నుంచి కాదు, స్టూడియోలో ఉండి కూర్చొని కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉండి ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఉపశమనం నుంచి ఒక రకమైన ఇబ్బందికర వాతావరణానికి దారి తీయబోతుందా అంటే కనుక అవుననే క్వశ్చన్ మార్క్ ఇక్కడ వినిపిస్తుందని చెప్పడం అతిశక్తి లేదు. వర్షం దొల్లగొడుతోంది. మా ప్రతినిధులు శిల్ప, దేవిక, మధు, శ్రీనివాస్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎటువంటి సినారియో ఉందో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. గొడుగు వేసుకున్న కాసే పరిస్థితి లేదని దగ్గరికి అర్థం చేసుకోవచ్చు. ఒక పావుగంట నుంచి పరిస్థితి మారుతుంది. మా ప్రతినిధి శిల్ప మళ్ళీ అక్కడ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప ప్రెసెంట్ సినారియో ఏంటి? అంతకన్నా ముందు శిల్ప దగ్గరికి వెళ్లే ముందు మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఏరియాలో ఎటువంటి సినారియో ఉంది. అట్ ద సేమ్ టైం మా ఫేస్బుక్ అలాగే మా ట్విట్టర్, దాంతోపాటు సోషల్ మీడియా మా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఏరియాలో ఎటువంటి సినారియో ఉంది అనేది. ఎందుకంటే మనం నలుగురిని అలర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ అట్ ద సేమ్ టైం మేము వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ లో ఎటువంటి సినారియో ఉంది అనేది మేము అందించే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించబోతున్నారు. శిల్ప, గ్రౌండ్ లెవెల్ లో ఎటువంటి సినారియో ఉంది శిల్ప ఇప్పుడు? ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయి ఉన్నది. ఒకవైపు ఆఫీస్ నుంచి టైం కావడంతో అందరూ రోడ్డు పైకి రావడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఇంకోవైపు రేణు వచ్చే 1 అవర్ ఇంకా చాలా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ 1 అవర్ పాటు బయటికి రావద్దు. అత్యవసరం ఉన్న ఈ 1 అవర్ తర్వాత చేసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. ఒకసారి మనం గొడుగులు పెట్టుకున్నా కూడా ఈ గాలులతోనే ఆగకుండా పోస్తుంది. ఒకవైపు ఈదురు గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంకోవైపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ భారీ వర్ష సూచన ఎక్స్పెక్ట్ చేయలే. ఈ నేపథ్యంలో భాగ్యనగరం మొత్తం కూడా తడిసి ముద్దని చెప్పవచ్చు. ఒకవైపు పగటి పూట హైయెస్ట్ నమోదు, రాత్రి పూట ఇబ్బంది ఈ రోజు రాకుండా ఒకవైపు చల్లటి వార్త అయినప్పటికీ ఇంకోవైపు నగర ప్రజలు ఎప్పుడు వర్షం వచ్చిన ఇబ్బంది అవుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా కలుగుతుంది. ఒకసారి ట్రాఫిక్ అనేది చూసుకోవచ్చు. మొత్తము స్లోగా మూవ్ అవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అయింది. అవును, ఇటు యూసఫ్ గూడ, అమీర్పేట్, పటాన్చెరు, అట్ ద సేమ్ టైం లింగంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షం కుమేస్తోంది. దీంతో వర్షాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఇరుక్కుపోయారు. వర్ష బీభత్సంలో ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితి అయితే మాత్రం ఇంకా బీభత్సంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు కిందకి దిగలేక, ఇటు పైకి ఎక్కలేక, ఎటు మరో మార్గం తీసుకోలేక ఎక్కడికక్కడ ఇరుక్కుపోయే వాహనాలు. హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీకు ఎప్పుడో చెప్పింది ఆర్టీవీ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితతో సమాచారం మేము ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి. ఎస్, వర్షానికి సంబంధించి అవును, వర్షం ఒక్కసారి తీవ్రత మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి వర్షంలో హైదరాబాద్ లో ఎటువంటి ట్రాఫిక్ ఉంది, ఏం జరుగుతుంది, హైదరాబాద్ లో ఎటువంటి సినారియో ఉంది, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మీ ముందు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. వర్షమే కాదు, ట్రాఫిక్ కూడా ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు దాదాపుగా సిద్ధమైన పరిస్థితి. ఎందుకంటే 6 నుంచి మనం 9 చూసుకుంటే కనుక హైదరాబాద్ కి సంబంధించి పీక్ అవర్. ముఖ్యంగా ఎక్కువ మంది తమ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సినారియో ఎలా ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్తాం, ట్రాఫిక్ కి సంబంధించి అప్డేట్స్ చేస్తున్నాం. మధు, హైదరాబాద్ లో ఓకే, ఎస్, ఇంకా ఎవరున్నారు మా ప్రతినిధులు గ్రౌండ్ లెవెల్లో మొత్తం సిద్ధంగా ఉన్నారు. ఎవరెవరున్నారు అప్డేట్స్ అందించేందుకు? మళ్ళీ ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్దాం. శిల్ప, హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది? ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు? ట్రాఫిక్ అనేది ఎప్పుడైతే నార్మల్ డేస్ లోనే మనం ఎక్కువగా ట్రాఫిక్ గురవుతుంది. ట్రాఫిక్ ఒకవైపు